హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టీవీ అప్డేట్స్. జర్నీ ఆఫ్ తెలుగు టీవీ ఛానల్స్ ఇన్ 2023. తెలుగు జీఈసీ ఛానల్స్, జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అంటే స్టార్మా, జీ తెలుగు, జెమినీ టీవీ, ఈటీవీ మీకు తెలుసు. మొత్తానికి 2023 బాయ్ బాయ్ చెప్పేసింది. 2023లో ఛానల్స్లో మనం చాలా సినిమాలు చూసుంటాం. కొత్త కొత్త షోస్, సీరియల్స్ కూడా 2023లో స్టార్ట్ చేశారు. మూవీస్ ప్రీమియరింగ్ కూడా చేశారు. చాలా మూవీస్ శాటిలైట్స్ కూడా తీసుకున్నాయి ఛానల్స్. సో మరొకసారి తెలుగు టీవీ ఛానల్స్ జర్నీ 2023లో ఎలా ఉందో చూద్దాం. సో ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ స్టార్మా జర్నీ చూద్దాం. స్టార్మా 2023లో ఏ సీరియల్ స్టార్ట్ చేసిందో ఫస్ట్ చూద్దాం. బ్రహ్మముడి సీరియల్ జనవరి 24 రాత్రి 7:30 స్టార్ట్ చేశారు. అండ్ 2023లో స్టార్ట్ అయిన ఫస్ట్ సీరియల్ ఇది. అండ్ 2023లో కార్తీక దీపం సీరియల్ 1569 ఎపిసోడ్స్తో ఎండ్ అయింది. తర్వాత నాగపంచమి సీరియల్ మార్చ్ 27కి స్టార్ట్ అయింది రాత్రి 8 గంటలకు. ఎదలోయల్లో ఇంద్రధనస్సు సీరియల్ ఏప్రిల్ 24 నుండి స్టార్ట్ చేశారు సాయంత్రం 6:30 కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సీరియల్ మే 9 నుండి స్టార్ట్ అయింది రాత్రి 7 గంటలకు. అండ్ గుప్పెడంత మనసు సీరియల్ టైమింగ్స్ చేంజ్ చేశారు 7 PM నుండి 6 PMకి. పలుకే బంగారం ఆయన ఆగస్ట్ 21 నుండి స్టార్ట్ అయింది మధ్యాహ్నం 1:30. మామగారు సెప్టెంబర్ 11 నుండి స్టార్ట్ అయింది సాయంత్రం 6:30. సత్యభామ సీరియల్ డిసెంబర్ 18కి స్టార్ట్ చేశారు రాత్రి 9:30. అండ్ ఉర్వశివో రాక్షసివో సీరియల్ డిసెంబర్ 18 నుంచి స్టార్ట్ చేశారు రాత్రి 10 గంటలకు. సో 2023లో స్టార్మా 8 సీరియల్స్ స్టార్ట్ చేసింది. అండ్ మంచి టీఆర్పీస్ కూడా గెయిన్ చేసుకుంది. నెంబర్ 1 పొజిషన్గా నిలిచింది. తర్వాత షోస్ ఇన్ 2023. సిక్స్త్ సెన్స్ సీజన్ 5 ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేశారు. శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ 3 నుండి స్టార్ట్ అయింది రాత్రి 7 గంటలకు. అండ్ ఎండింగ్ డిసెంబర్ 17 రాత్రి 7 గంటలకు ఎండ్ చేశారు. అండ్ బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్. సూపర్ సింగర్ షో డిసెంబర్ 23 నుండి స్టార్ట్ అయింది రాత్రి 9 గంటలకు. తర్వాత మూవీస్ ప్రీమియర్ ఇన్ 2023. ది గోస్ట్ మూవీ జనవరి 8 మధ్యాహ్నం 1 గంటకి టెలికాస్ట్ చేశారు. 2023లో టెలికాస్ట్ చేసిన ఫస్ట్ ప్రీమియర్ ఇది. తర్వాత సంక్రాంతి స్పెషల్గా స్వాతిముత్యం మూవీ జనవరి 14 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు టెలికాస్ట్ చేశారు. బుజ్జి ఇలారా జనవరి 15 మధ్యాహ్నం 1 గంటకి టెలికాస్ట్ చేశారు. కాంతారా జనవరి 22 6 PM ప్రైమ్ టైమ్ స్లాట్లో టెలికాస్ట్ చేశారు. రిపబ్లిక్ డే స్పెషల్గా గార్గి మూవీ జనవరి 26 ఉదయం 8 గంటలకు టెలికాస్ట్ అయింది. ప్రిన్స్ మూవీ ఫిబ్రవరి 5 1 PMకి టెలికాస్ట్ చేశారు. జయమ్మ పంచాయతీ టెలికాస్టెడ్ ఇన్ ఫిబ్రవరి 12 1 PM. తీస్మార్ ఖాన్ ఫిబ్రవరి 16 గురువారం ఉదయం 9 గంటలకి టెలికాస్ట్ చేశారు. కపటదారి మూవీ టెలికాస్టెడ్ ఎట్ 3:30 PM ఇన్ ఫిబ్రవరి 18. ఒరే బామర్ది మూవీని ఫిబ్రవరి 26 ఉదయం 8 గంటలకు టెలికాస్ట్ చేశారు. అతిథి దేవో భవ ఫిబ్రవరి 25 సాటర్డే మధ్యాహ్నం 3:30 టెలికాస్ట్ చేశారు. అతడే శ్రీమన్నారాయణ మూవీ మార్చ్ 5 ఉదయం 8 గంటలకు టెలికాస్ట్ అయింది. స్కైలాబ్ టెలికాస్టెడ్ ఇన్ మార్చ్ 8 ఎట్ 3:30 PM. బజరంగి 2 మార్చ్ 17 9 AMకి టెలికాస్ట్ చేశారు. మట్టి కుస్తీ మార్చ్ 19 6 PMకి టెలికాస్ట్ చేశారు. ధమాకా మూవీని మార్చ్ 26 సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ చేశారు. సీతారాం బెనాయ్ కేస్ నెంబర్ 18 టెలికాస్టెడ్ ఇన్ మార్చ్ 26 ఎట్ 4 PM. లవ్ టుడే ఏప్రిల్ 9 6 PMకి టెలికాస్ట్ చేశారు. వీరసింహారెడ్డి ఏప్రిల్ 23 6 PMకి టెలికాస్ట్ చేశారు. గుర్తుందా శీతాకాలం ఏప్రిల్ 23 1 PMకి టెలికాస్ట్ చేశారు. శశి ఏప్రిల్ 25 మంగళవారం సాయంత్రం 4 గంటలకి టెలికాస్ట్ చేశారు. స్టాండప్ రాహుల్ ఏప్రిల్ 26 బుధవారం సాయంత్రం 4 గంటలకు టెలికాస్ట్ చేశారు. మాలికాపురం ఏప్రిల్ 30 సండే 6:30 PMకి టెలికాస్ట్ చేశారు. బిగ్ బ్రదర్
5th May Friday 9 AM టెలికాస్టెడ్. కొరామీను May 7th 4 PMకి టెలికాస్ట్ చేశారు. బలగం May 7th 6 PMకి టెలికాస్ట్ చేశారు. మైకెల్ డబ్బుడు May 15th 9 AMకి టెలికాస్ట్ చేశారు. గుంటూరు టాకీస్ May 16 4 PMకి టెలికాస్ట్ అయింది. బ్రహ్మాస్త్రం May 21st 5:30 PMకి టెలికాస్ట్ చేశారు. శ్వాస June 4th 1 PMకి టెలికాస్ట్ చేశారు. వినరో భాగ్యము విష్ణు కథ టెలికాస్టెడ్ ఎట్ 1 PM ఇన్ June 11th. పసలపొడి వీరబాబు June 18 1 PMకి టెలికాస్ట్ చేశారు. రంగమార్తాండ June 18 6 PMకి టెలికాస్ట్ చేశారు. విరూపాక్ష June 25th 6 PMకి టెలికాస్ట్ అయింది. శ్రీదేవి శోభన్ బాబు June 25th 1 PM. టాప్ గేర్ July 2nd 1 PMకి టెలికాస్ట్ చేశారు. రన్ బేబీ రన్ July 9th 1 PMకి టెలికాస్ట్ అయింది. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు July 16 1 PMకి టెలికాస్ట్ అయింది. మాలిక్ August 20 1 PM. 2018 September 10th 6 PMకి టెలికాస్ట్ చేశారు. మళ్ళీ పెళ్ళి September 17 1 PM. సామజవర గమన September 24th 6 PMకి టెలికాస్ట్ చేశారు. బిచ్చగాడు 2 November 26th 5:30 PMకి టెలికాస్ట్ అయింది. ఆదిపురుష్ October 29 5:30 PMకి టెలికాస్ట్ చేశారు. హిడింబా November 5th 1 PMకి టెలికాస్ట్ అయింది. నాయకుడు December 10th 1 PMకి టెలికాస్ట్ అయింది. అండ్ ఫైనల్గా బెదుర్లంక 2012 December 24th మధ్యాహ్నం 1 గంటకు టెలికాస్ట్ చేశారు. సో 2023లో స్టార్మా 47 ప్రీమియర్ మూవీస్ టెలికాస్ట్ చేసింది. స్టార్మా ఛానల్ లోగో చేంజ్ చేయలేదు, గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేయలేదు. ఇలా 2023లో స్టార్మా మంచి ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను మెప్పించింది. చాలామందికి స్టార్మానే ఫేవరెట్ ఛానల్. స్టార్మా ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి. తర్వాత జర్నీ ఆఫ్ జీ తెలుగు. జీ తెలుగు గ్రాఫిక్స్ను 21st May 2023లో చేంజ్ చేశారు. మంచి గ్రాఫిక్స్తో వచ్చారు. లాస్ట్ టైం కంటే బెటరే. అండ్ September 5th ఛానల్ ఆస్పెక్ట్ రేషియో 4:3 నుండి 6:9 రేషియోకి చేంజ్ చేశారు. HD ఫార్మాట్. సో 2023లో జీ తెలుగు స్టార్ట్ చేసిన సీరియల్స్ చూద్దాం. 2023లో స్టార్ట్ చేసిన ఫస్ట్ సీరియల్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. January 9th నుంచి స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం 2:30 రాధకు నీవేర ప్రాణం April 24 నుండి స్టార్ట్ అయింది. రాత్రి 7:30 చాలా గ్యాప్ తర్వాత సెకండ్ సీరియల్ స్టార్ట్ చేసింది. మావారు మాస్టారు June 12 స్టార్ట్ చేశారు. రాత్రి 7:30 బట్ త్వరగానే ఎండ్ చేశారు. నిండు నూరేళ్ల సావాసం August 14 స్టార్ట్ చేశారు. రాత్రి 7 జగద్ధాత్రి August 21 స్టార్ట్ చేశారు. రాత్రి 7:30 సో 2023లో జీ తెలుగు ఓన్లీ 5 సీరియల్స్ స్టార్ట్ చేసింది. షోస్ ఇన్ 2023. సరిగమప ఛాంపియన్షిప్ January 29 స్టార్ట్ అయింది. రాత్రి 9 అండ్ May 12 ఎండ్ అయింది. సూపర్ క్వీన్ April 9 స్టార్ట్ చేశారు. మధ్యాహ్నం 12 డ్రామా జూనియర్స్ 6 June 11 స్టార్ట్ చేశారు. రాత్రి 9 ఫ్యామిలీ నెంబర్ 1 6th August స్టార్ట్ చేశారు. ఉదయం 11 2023లో 4 షోస్ స్టార్ట్ చేసింది జీ తెలుగు. మూవీస్ ప్రీమియర్డ్ ఇన్ 2023. ఫస్ట్ ప్రీమియర్ చేసిన మూవీ బింబిసారా January 8 6 PMకి టెలికాస్ట్ చేశారు. తర్వాత యష్ రారాజు January 14 4 PMకి సంక్రాంతి స్పెషల్గా టెలికాస్ట్ చేసింది. ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం January 22 6 PMకి టెలికాస్ట్ చేశారు. మాచర్ల నియోజకవర్గం February 19 6 PMకి టెలికాస్ట్ అయింది. వేద April 16 6 PM. కోష్టి April 23 12 PMకి ప్రీమియర్ అయింది. 18 పేజెస్ April 23 6:30 PMకి టెలికాస్ట్ చేశారు. రైటర్ పద్మభూషణ్ May 28 6 PMకి టెలికాస్ట్ చేశారు. 777 చార్లీ June 11 5:30 PMకి టెలికాస్ట్ అయింది. గాలోడు June 25 12:30 PMకి ప్రీమియర్ అయింది. రావణాసుర July 23 6 PMకి టెలికాస్ట్ చేశారు. విమానం August 13 6:30 PMకి టెలికాస్ట్ అయింది. ఉగ్రం 6 PMకి ప్రీమియర్ అయింది. అన్ని మంచి శకునములే September 24 12 PMకి టెలికాస్ట్ చేశారు. బ్రో October 15 6 PMకి ప్రీమియర్ అయింది.
అండ్ మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి డిసెంబర్ 24 సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేశారు. సో 2023లో జీ తెలుగు 16 ప్రీమియర్స్ మాత్రమే టెలికాస్ట్ చేసింది, చాలా తక్కువ. ఓవరాల్గా జీ తెలుగు కొంచెం తక్కువ ఎంటర్టైన్ చేసింది, బట్ సెకండ్ పొజిషన్లో కంటిన్యూ అవుతుంది. జీ ఫ్యాన్స్ ఒక లైక్ వేసుకోండి. తర్వాత జర్నీ ఆఫ్ జెమినీ టీవీ. జెమినీ టీవీ సీరియల్స్ 2023. జెమినీ టీవీలో సీరియల్స్ అంతగా కనెక్ట్ అవ్వవు, బట్ అయినా చూద్దాం. 2023లో ఫస్ట్ స్టార్ట్ చేసిన సీరియల్ బంగారు చెల్లెలు. జనవరి 16కి రాత్రి 9:30 టెలికాస్ట్ చేశారు. ఒంటరి గులాబీ జనవరి 23కి స్టార్ట్ చేశారు, రాత్రి 7:30 గీతాంజలి స్టార్టెడ్ ఎట్ 7 PM ఇన్ February 27. అండ్ స్రవంతి డిసెంబర్ 25కి రాత్రి 9 స్టార్ట్ చేశారు. 2023లో కేవలం 4 సీరియల్లే స్టార్ట్ చేసింది జెమినీ, బట్ అయినా టీఆర్పీ పెరగడం లేదు. బెటర్ లక్ ఇన్ 2024. 2023లో జెమినీ టీవీ ఎలాంటి షోస్ స్టార్ట్ చేయలేదు. ఇక మూవీస్ చూద్దాం. 2023లో ఫస్ట్ ప్రీమియర్ చేసిన మూవీ గాడ్ ఫాదర్. సంక్రాంతి స్పెషల్గా జనవరి 15 సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ వేసింది. తర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. 29 జనవరి 12 PMకి టెలికాస్ట్ చేశారు. లాటి Feb 5 6 PMకి టెలికాస్ట్ చేశారు. PS1 February 19 6 PMకి టెలికాస్ట్ చేశారు. మసూదా మార్చ్ 5 6 PMకి టెలికాస్ట్ అయింది. ఊర్వశివో రాక్షసివో టెలికాస్టెడ్ ఎట్ 12 PM ఇన్ మార్చ్ 26. ఒకే ఒక జీవితం ఏప్రిల్ 9 6 PMకి ప్రీమియర్ చేశారు. ఓరి దేవుడా ఏప్రిల్ 30 6 PMకి టెలికాస్ట్ చేశారు. మేజర్ మే 14 6 PMకి ప్రీమియర్ అయింది. సార్ జూన్ 4 6 PMకి ప్రీమియర్ చేశారు. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి 11th జూన్ 12 PMకి ప్రీమియర్ అయింది. వారసుడు 25th జూన్ 6 PMకి టెలికాస్ట్ చేశారు. అమిగోస్ 9th జూలై 6 PMకి ప్రీమియర్ అయింది. ప్రభుదేవ బగీరా 16th జూలై 12 PMకి టెలికాస్ట్ చేశారు. రుద్రుడు జూలై 23 6 PMకి ప్రీమియర్ అయింది. రిపోర్టర్ 6th ఆగస్ట్ 12 PMకి ప్రీమియర్ చేశారు. హిట్ సెకండ్ కేస్ ఆగస్ట్ 13 6:30 PM. మీటర్ ఆగస్ట్ 27 12 PM. PS2 సెప్టెంబర్ 10 6 PM. దసరా సెప్టెంబర్ 24 6 PMకి టెలికాస్ట్ అయింది. మహావీరుడు అక్టోబర్ 15 6 PMకి ప్రీమియర్ అయింది. వాల్టేరు వీరయ్య అక్టోబర్ 23 మండే రోజు దసరా స్పెషల్గా 6 PMకి ప్రీమియర్ చేశారు. జైలర్ దివాళీ స్పెషల్గా నవంబర్ 12 6:30 PMకి ప్రీమియర్ చేశారు. హంట్ 26 నవంబర్ 3 PMకి ప్రీమియర్ అయింది. అహింస డిసెంబర్ 10 12 PMకి ప్రీమియర్ చేశారు. అండ్ లాస్ట్లీ చంద్రముఖి 2 డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటలకు ప్రీమియర్ చేశారు. సో జెమినీ టీవీ 2023లో 26 ప్రీమియర్స్ టెలికాస్ట్ చేశారు. జెమినీ టీవీకి 2023లో మూవీస్తో ఎంతో కొంత కలిసి వచ్చింది. ఆల్ ది బెస్ట్ ఫర్ 2024. లాస్ట్లీ జర్నీ ఆఫ్ ఈటీవీ సీరియల్స్ ఇన్ 2023. ఈటీవీలో ఫస్ట్ సీరియల్ సోనీలో టెలికాస్ట్ చేసే క్రైమ్ పెట్రోల్. జనవరి 16కి స్టార్ట్ చేశారు, రాత్రి 10:30 తర్వాత మా అత్త బంగారం ఫిబ్రవరి 19కి స్టార్ట్ చేశారు, మధ్యాహ్నం 2 గంటలకు. పెళ్లి పుస్తకం స్టార్టెడ్ ఇన్ ఏప్రిల్ 17 at 1:30 PM. శ్రీవల్లి స్టార్టెడ్ ఇన్ ఏప్రిల్ 29 at 1 PM. జై గణేష జూలై 17కి స్టార్ట్ చేశారు, ఉదయం 8:30 ప్రియమైన నీకు జూలై 31కి స్టార్ట్ చేశారు, సాయంత్రం 4 గంటలకు. కలిసి ఉందాంరా డిసెంబర్ 18కి సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ చేశారు. సో 7 సీరియల్స్ ఈటీవీ 2023లో స్టార్ట్ చేసింది. 2023లో ఈటీవీ మూవీస్ కొనడం స్టార్ట్ చేసింది, ప్రీమియర్ కూడా చేసింది. అవి ఏవో చూద్దాం. ఫస్ట్ ప్రీమియర్ యశోద ఫిబ్రవరి 5 సాయంత్రం 6:30 ప్రీమియర్గా టెలికాస్ట్ చేశారు. తర్వాత గాడ్సే 19 ఏప్రిల్ 6:30 PMకి ప్రీమియర్ చేశారు. జీలకర్ర బెల్లం ఆగస్ట్ 30 9 AM టెలికాస్ట్ చేశారు. రాజావారు రాణిగారు సెప్టెంబర్ 10 సాయంత్రం 6:30 ప్రీమియర్ చేశారు. బేబీ సెప్టెంబర్ 24 5:30 PMకి ప్రీమియర్ చేసింది. అన్నపూర్ణ ఫోటో స్టూడియో అక్టోబర్ 1 6:30 PMకి ప్రీమియర్ అయింది. పంచతంత్రం
22 అక్టోబర్ సాయంత్రం 6:30 ప్రీమియర్ చేశారు. బ్లడీ మేరీ నవంబర్ 5 7 PM టెలికాస్ట్ చేశారు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 26 నవంబర్ 6 PM టెలికాస్ట్ చేసింది. స్పై డిసెంబర్ 3 6:30 PM, బాయ్స్ హాస్టల్ డిసెంబర్ 10 6 PM, థ్యాంక్ యూ బ్రదర్ డిసెంబర్ 17 7 PM, చాంగురే బంగారు రాజా డిసెంబర్ 24 సాయంత్రం 6:30 టెలికాస్ట్ చేశారు. అండ్ బాక్సాలే డిసెంబర్ 31 రాత్రి 7 గంటలకు ప్రీమియర్ అయింది. సో 2023లో ఈటీవీ 14 మూవీస్ని ప్రీమియర్ చేసింది.